ఇజ్రాయెల్ ఇరాన్ మీద మరొక దాడికి సిద్ధపడుతోంది అన్నటువంటి వార్త నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియో పోస్ట్ అయ్యి ఉంటుంది. అయితే ఏదైతే ఇజ్రాయెల్ మొన్న మిగతా వాటిని అంటే తన ఐరన్ డోమ్ సిస్టమ్ని సెటరైట్ చేసుకోవడానికి, ఎందుకంటే డైరెక్ట్ వీళ్ళకి సంబంధించిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వెళ్ళి పడుతున్నాయి ఇజ్రాయెల్ లోపల. 80 మధ్యలో దారిలో ధ్వంసం చేస్తున్నా 20 పడుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుందన్న ప్రచారం. ఇప్పుడు ఇరాన్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ మా మీద దాడికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వెంటాడతాం వేటాడతాం. రెండవది, ఇజ్రాయెల్ చేసే పాపం అమెరికాదే, మేము దాన్ని ఇజ్రాయెల్ వేరుగా అమెరికా వేరుగా చూడట్లేదు, ఈ దఫా అమెరికాకు కూడా బుద్ధి చెప్తాం. ఇది ఇరాన్ చేసిన ప్రకటన. కాకపోతే లేస్తే మనిషిని కాదనేటటువంటి మాటలది. మొన్న దాడి చేస్తున్నప్పుడు ఏం పెగ్గలిగింది? నోటి మాటలు తప్ప. బాంబర్లు వచ్చి చక్కగా బాంబులు వేసి ఏదేదో విత్తనాలు వేసినట్టు వేసి వెళ్తే ఏం పీకిందని ఇరాను. అలాగే అంతమంది సైనిక చీఫ్ని లేపేసింది, అంతమంది సైన్యాన్ని లేపేసింది, అంత పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది ఇజ్రాయెల్. ఏదో మేము 100 మిస్సైళ్ళు వేస్తే 20 వెళ్ళి చూసారా అని చెప్పుకోవడం ఏంటి? తలతెక్క. కాకపోతే ఓవరాల్గా ఓడిపోయినా మాటల గాంభీర్యం మాత్రం ఇరాన్కి తగ్గల.